విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మోహన్ భగవత్ ఏమన్నారంటే మోరోపంత్ పింగ్లీ ఈయన సంఘ్ మొదటి తరం నేత, అంటే డాక్టర్ హెగ్డేవార్కు గురూజీకి, డాక్టర్ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ మొదటి అధినేత, రెండవ అధినేత గురూజీకి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మెంటార్షిప్లో ఈయన ఉన్న వ్యక్తి. తర్వాత ఫుల్ టైం సంఘ్ ప్రచారక్గా ఉన్నారు ఆయన, వాళ్ళ మార్గదర్శకత్వంలో ఉన్న వ్యక్తి. ఆయనకు సంబంధించిన బుక్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, మోరోపంత్ పింగ్లీ ఒకప్పుడు అన్నారట ఏంటంటే, మీకు ఒక షాల్ కప్పి 75 సంవత్సరాల తర్వాత షాల్ కప్పారంటే మీరు అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇట్ మీన్స్ దట్ యూ షుడ్ స్టాప్ నౌ, యు ఆర్ ఓల్డ్, స్టెప్ అసైడ్ అండ్ లెట్ అదర్స్ కమ్ ఇన్. ఇది మోహన్ భగవత్ అన్నారు. అంటే మీరు 75 సంవత్సరాల తర్వాత మీకు ఒక షాల్ కప్పి, మన రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు షాల్ కప్తారు కదా, 60 సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిన రోజు ఏం చేస్తారు, షాల్ కప్తారు. షాల్ కప్పి ఇంకా చాలు మీ సర్వీసెస్ అని ఇండైరెక్ట్ గా లెక్క. సో ఈ మోరోపంత్ పింగ్లీ ఫంక్షన్ లో సేమ్ ఇదే మాట మాట్లాడారు. 75 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు యూ షుడ్ స్టాప్ నౌ అండ్ మేక్ వే ఫర్ అదర్స్ అని ఆ సందర్భంలో ఈయన మాట్లాడుతూ అన్నారు. సో ఇప్పుడు 75 సంవత్సరాలు ఎవరికి నిండుతున్నాయి? నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు 2025 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం రోజే నరేంద్ర మోడీ పుట్టినరోజు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం కలిసిన రోజే నరేంద్ర మోడీ పుట్టినరోజు. కాకపోతే 2 years తర్వాత పుట్టారు, 1948 లో జరుగుతాయి. సో ఇప్పుడు ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకుంటారా అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. ఇది ఆల్రెడీ కాంగ్రెస్, శివసేన ఇవన్నీ సెటైర్లు స్టార్ట్ చేసాయి. ఇంకొద్ది మంది ఏమన్నారంటే, మరి సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ కూడా 75 సంవత్సరాలు నిండుతాయి కదా, ఇంకొక 6 days బిఫోర్ పుట్టారు మోహన్ భగవత్ మోడీ కంటే, 1950 సెప్టెంబర్ 11. మరి ఆయన కూడా తప్పుకుంటారు అన్నారు. కానీ గతంలో సర్సంఘ్, మరి సంఘులో ఆ సంప్రదాయం లేదు 75 సంవత్సరాలు రిటైర్ కావాలన్నది. ఇప్పుడు రజు భయ్యా దాదాపు నాకు తెలిసి రజు భయ్యా అని సర్సంఘ్ చాలక్ 89 సంవత్సరాల వయసులో కూడా బహుశా ఉన్నట్టున్నారు. ఇప్పుడు అద్వానీ సమయంలో కూడా జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషి, వాజ్పేయి టైంలో వీళ్ళందరూ 75 దాటిన ఉన్నారు. కానీ మోడీ హయాంలో ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు తను తీసుకొచ్చిన నిబంధన తాను పాటిస్తారా అన్న క్వశ్చన్ను ఇప్పుడు మోహన్ భగవత్ పదే రేజ్ చేయడం ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెల్, నరేంద్ర మోడీ సంఘ్ మధ్య గ్యాప్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఆయన తప్పుకుంటారా సెప్టెంబర్ 17న? తర్వాత అమిత్ షా మాత్రం క్లారిటీ ఇచ్చారు మే 2023లోనే. మోడీజీకి నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడ్డది, 2029 వరకు మోడీనే కంటిన్యూ అవుతారు, మధ్యలో ఎవరు కారు అని అమిత్ షా చెప్పారు. సో సంఘ్ మోహన్ భగవత్ అభిప్రాయం మాత్రం 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కావాలని ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయి 1 year 2 months అయిన తర్వాత కూడా ఇప్పటికీ జేపీ నడ్డానే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకు పార్టీ అధ్యక్షుడి విషయంలో చాలా ఆలస్యం జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఇదే. ప్రధానమంత్రి సంబంధించి విషయంలో 75 సంవత్సరాలకు రిటైర్ కావాలి అని సంఘ్ భావిస్తోంది. ఇండైరెక్ట్ గా మోడీ తప్పుకోవాలని మోహన్ భగవత్ హింట్స్ ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా అయింది, డైరెక్ట్ గానే హింట్స్ ఇస్తున్నట్టే లెక్క. ప్లస్ పార్టీ అధ్యక్ష పదవికి వాళ్ళు సంజయ్ జోషిని పార్టీ అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. సంజయ్ జోషి అంటే ఈ తరం వాళ్ళకి చాలా మంది తెలిసి ఉండదు. మోడీ అత్యంత వ్యతిరేకించే నేత, బద్ద వ్యతిరేకి సంజయ్ జోషి. ఆయన గుజరాత్ నుంచి వచ్చారు సంజయ్ జోషి. సో వీళ్ళిద్దరు సంఘులో ఉన్నారు, కానీ సంజయ్ జోషి అంటే పడదు. సంజయ్ జోషిని నితిన్ గడ్కరీ 2011లో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా సంజయ్ జోషి నియమిస్తే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆయన్ని యూపీ ఇన్ఛార్జ్ నుంచి తీసేస్తేనే నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ అటెండ్ అవుతాను,
జాతీయ కార్యవర్గ సమావేశాలకు అటెండ్ అవుతాను, లేకపోతే నేను అటెండ్ కానని భీష్మించి కూర్చున్నారు. అంటే ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్తున్నారు కదా, రాజా సింగ్ డిసిప్లిన్ గురించి చెప్తున్నారు కదా, నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అద్వానీ డిసిప్లిన్ ఏంటి, మరి నరేంద్ర మోడీ డిసిప్లిన్ ఏంటి? కానీ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయంటారా రాజాసింగ్? అంటే చెప్తున్నా, అంటే రాజా సింగ్ సంబంధించి సగటు కార్యకర్తల దాని గురించి చెప్తున్నా. డిసిప్లిన్ అన్నది కొన్ని సందర్భాల్లో ఎంతటి పెద్ద నేత అయినా వ్యక్తిగత అహం అడ్డొచ్చి డిసిప్లిన్ అన్నది పాటించకపోవచ్చు. సేమ్ నరేంద్ర మోడీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న నితిన్ గడ్కరీని మీరు సంజయ్ జోషిని తీసేస్తేనే నేను అటెండ్ అవుతానంటే చివరికి సంజయ్ జోషిని తీసేశారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఆ రోజు సంజయ్ జోషిని తీసేశారంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో మళ్ళీ సంజయ్ జోషి లేరు. కానీ సంజయ్ జోషి ఇంతవరకు కూడా 13 సంవత్సరాలు అయింది, సంఘ్ బ్యాక్గ్రౌండ్ కదా, పూర్తి స్థాయి సంఘ నేపథ్యం, పార్టీ నేతగా ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవలేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. అది సంఘ నేతల గొప్పతనం అంటే, అది సంఘ క్రమశిక్షణ అంటే. ఈ రాజకీయ పార్టీలోకి వచ్చేసరికి నరేంద్ర మోడీ కూడా 2001 వరకు కూడా పూర్తి స్థాయి సంఘ నేపథ్యం కలిగిన వ్యక్తే. 1998లో భారతీయ జనతా పార్టీ కార్యదర్శి అయినారు. 2001లో ఎమ్మెల్యే ఎంపీ కాకుండానే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు ప్రధానమంత్రి అయినారు. సో రాజకీయ నేతలకి పదవులు వచ్చేసరికి ఈ ఏమంటుంది, పదవికాంక్షతో డిసిప్లిన్ అన్నది దప్పుతుంది. కానీ సంజయ్ జోషిని చూడండి మీరు, తను మోడీ వల్ల తనను యూపీ ఇన్ఛార్జిగా తీసేసిన ఒక్కసారి కూడా ఇప్పటికి బయటకు వచ్చి మాట్లాడలేదు మోడీకి వ్యతిరేకంగా. వీళ్ళిద్దరు మళ్ళీ గుజరాతే, ఇద్దరికి పెడదు. ఇప్పుడు ఆయన్ను అధ్యక్ష పదవి చేయాలని సంఘ పట్టుబడుతుందట, సంజయ్ జోషిని అధ్యక్షుడిగా ఒప్పుకోండి. మరి మోడీ ఒప్పుకుంటారా? అప్పుడు యూపీ ఇన్ఛార్జే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటారా? లాస్ట్ టైం నడ్డాకు జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చి తప్పు చేశామని సంఘ్ భావిస్తోంది. అమిత్ షా పర్ఫార్మెన్స్ మీద ఎంపికయ్యారు. అమిత్ షా పర్ఫార్మెన్స్ తో 281 నుంచి 301 వచ్చాయి. మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి నడ్డాని రికమెండ్ చేశారు. కానీ నడ్డా రికమెండ్ చేసిన తర్వాత పార్టీ అంతా పర్ఫార్మెన్స్ లేదు, కొన్ని రాష్ట్రాల్లో అధికారం పోయింది, 240 సీట్లే వచ్చాయి. ఆయన కాస్త సంఘకు వ్యతిరేకంగా మాకు సంఘ అవసరం లేదన్న విధంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో చాలా హట్ అయ్యారు. సో ఇప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్నా సంఘ్ వసుంధర రాజే సింధియా పేరు రికమెండ్ చేస్తుంది, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పేరు రికమెండ్ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తుంది. కానీ మోడీ అమిత్ షా ఇద్దరు వద్దంటున్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ ప్రధాని పదవికి 70 సంవత్సరాలకు రిటైర్మెంట్ గురించి పదే హింట్స్ ఇస్తున్నారు మోహన్ భగవత్. మరి ఏం జరుగుతుందన్నది అయితే చూడాలి. మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని యథాలాపంగా మాత్రం తీసుకోకూడదు. ఖచ్చితంగా దర్ ఇస్ టస్సెల్ బిట్వీన్ సంఘ్ అండ్ భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు లేదా అంటే ఉంది. వాజ్పేయి హయాంలో కూడా కొంత వాజ్పేయికి సంఘ్కి ఆ సమయంలో పడలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని దివాలంటే అద్వానీ గాని సంఘ్ గాని అవుట్ రైట్ గా వాజ్పేయి రాజధర్మం పాటించలేదని నరేంద్ర మోడీ అంటే గనక అద్వానీ నిలబడ్డారు, సంఘ్ నిలబడ్డది. తర్వాత జిన్నా గొప్ప దేశభక్తుడు, జిన్నా గురించి ఆయన సెక్యులర్ అని అద్వానీ చేసిన కామెంట్స్ తో సంఘ్ కోపం వచ్చి అద్వానీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి రిజైన్ చేయించింది. సో సంఘ్ ప్రాబల్యం ఉంటుంది. కాకపోతే అధికారంలోకి వచ్చేంత వరకు మేము మార్గదర్శకత్వం వహిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎజెండా ఇంప్లిమెంట్ కావాలి. ఎజెండా ఏంటి? రామ మందిరం ఇంప్లిమెంట్ చేశారు, ఆర్టికల్ 3 ఉమ్మడి పౌరస్మృతి, ఈ 3 ప్రధానం. ఇంకా చాలా చాలా ఎజెండా, ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు జరగాలి, దేశభక్తి ఆధారిత ఎడ్యుకేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా సంఘ ఎజెండా. సో చూద్దాం అంటే మోహన్ భగవత్ కామెంట్స్ ఎట్లా ఉంటాయి. క్లియర్ కట్ మెసేజ్ నరేంద్ర మోడీని రిటైర్ కమ్మని పదే హింట్స్ ఇస్తున్నారు. దాన్ని నరేంద్ర మోడీ పాటిస్తారా లేదా? అధ్యక్ష పదవి విషయంలో సంఘ్ నరేంద్ర మోడీ మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా? అమెండ్మెంట్ ఏమైనా చేస్తారా ఏజ్ గురించి? అంటే అమెండ్మెంట్ అంటే ఇది ఎక్కడ పార్టీ కాన్స్టిట్యూషన్ లేదు, పార్టీ రాజ్యాంగంలో లేదు. ఇది ఇండైరెక్ట్ అగ్రిమెంట్. ఎందుకు మీరు అద్వానీకి మురళీ మనోహర్ జోషికి ఇవ్వలేదంటే పార్టీ రాజ్యాంగంలో ఒకటే ఉంది, ఒక వ్యక్తి అధ్యక్ష పదవి 2 సార్లు కంటిన్యూస్ గా చేపట్టొచ్చు, 3వ చేపట్టొద్దు. తర్వాత ఒక వ్యక్తికి ఒకే పదవి, అంటే ఒకే వ్యక్తి ప్రధాని పదవి, ఒకే వ్యక్తి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఇప్పుడు అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ పార్టీ అధ్యక్షురాలు, పివి నరసింహారావు ప్రధానమంత్రి, పివి నరసింహారావు పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఉంటుంది. సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి తీసుకోలేదు కాబట్టి పార్లమెంటరీ పార్టీ లీడర్ మన్మోహన్ సింగ్ అయితే అధ్యక్షుడు ఆమె అయినారు.
సో భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండడం లేదు, ఒక వ్యక్తికి ఒకే పదవి. ఇది మాత్రం పార్టీ కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెంపరరీ అధ్యక్షుడు మాత్రమే ఓకే. మొన్నటి వరకు, ఎందుకంటే కేంద్ర మంత్రి అధ్యక్షుడు రెండు ఉండరాదు. సో అట్లా చూద్దాం, ఈ 70 సంవత్సరాల తర్వాత మోడీ రిటైర్ అవుతారా, లేదా ఈ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో బహుశా ఆగస్టు 21 తర్వాత ఉండొచ్చు. ఓకే. దానిలో ఏకాభిప్రాయం కూరుతుందా అనేది చూద్దాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లకు రాజకీయ